హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ టు రాజమండ్రి నా బండి మీద వెళ్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా, అసలు నా బండి వ్లాగ్ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు దగ్గర ఐడియా లేదు. ఇది వచ్చేసి మన లగేజ్ సెటప్ ఇలా పెట్టామన్నమాట. ఒక బ్యాగే ఉంది, బంజీ కార్డ్స్ అవన్నీ కట్టేసేదానికి, మన హెల్మెట్, జాకెట్ అంతే. ఇదిదా సెటప్. ఫస్ట్ టోల్ గేట్ అంటే స్టార్ట్ అవి చాలాసేపు అయింది, కాకపోతే ఇంకా ఎందుకో కొంచెం ఫస్ట్ టోల్ గేట్ దగ్గర వచ్చి స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనిపించింది. టోల్ గేట్ పేరు ఏంటో కూడా తెలియదు, కాకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ తగిలే టోల్ గేట్ అనమాట. రాజమండ్రి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు తగిలే ఫస్ట్ టోల్ గేట్ ఇది. టైం వచ్చేసి 4:55, దగ్గర 5 అయింది. నేను అటు ఇటుగా ఒక 3 o'clockకి అలా స్టార్ట్ అయ్యా. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా, అక్కడ ఇంగ్లీష్లో పంతన్ అని కనిపిస్తుంది, ఆ గీ ఎగిరిపోయింది. పంతంగి టోల్ ప్లాజా, ఈ టోల్ ప్లాజా పేరు పంతంగి టోల్ ప్లాజా అనమాట. సో ఫస్ట్ టోల్ గేట్. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ తగులుతాయి సంబంధం లేదు, కానీ మనకి ఎందుకు మన బైక్ ఉంది, ప్రశాంతంగా ఇక పక్కన మనకు ఒక ఫ్రీగా వెళ్ళిపోయే లైన్ ఉంటుంది, ఆ ఫ్రీ వెళ్ళిపోయే లైన్ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఎంతసేపు పడుతుంది అనేది ఇంకా చెప్పలేను. మ్యాక్స్ గూగుల్ టైం అయితే 1కి రీచ్ అవుతామని చూపిస్తుంది మా ఇంటికి. సో 1 o'clockకి రీచ్ అవుతామంటే ఇంకా నేను అలాగో స్లోగానే వెళ్తున్నాను, అంత ఫాస్ట్ ఏం వెళ్ళట్లేదు. కంగారేం లేదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండు నాకు వీక్ ఆఫ్, ఇందాకే ఆఫీస్ అయింది. సో ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ అయ్యా, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. లేట్ అయినా కూడా పర్లేదు, వెళ్ళి ధీమాగా పడుకొని మళ్ళీ రేపు పొద్దున్న వైజాగ్ వెళ్ళాలి. రేపు పొద్దున్న 7కి అలా స్టార్ట్ అవుతా. ఇంకా మ్యాక్స్ ఈ బండిని మీరు చూడడమే చాలా తక్కువ, ఇంకా చాలా వరకు అసలు నాకు తెలిసినంత వరకు ఇంకా కనిపించకపోవచ్చేమో, చెప్పలేము. లాస్ట్ వ్లాగ్ అవుతుందేమో ఈ బండి మీద. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ ఇక్కడ ఆగి ఒక 10-15 minutes ఆగిపోయాను, వాటర్ తాగే, కొంచెం వాటర్ తాగి ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా మ్యాక్స్ స్నాక్స్కి ఏ విజయవాడలోనే ఆగుతా, తింటా, వెళ్తా. డిన్నర్కి రాజమండ్రి వెళ్ళిపోతా. సో విజయవాడకి ఇంకొక 100 kilometers ఎంత ఉంది. టైం వచ్చేసి 6:32 అయింది. కొంచెం ఆకలేస్తుంది, తిని చాలాసేపు అయింది కదా అని చెప్పి హైవేలో చాలా చూసా ఏమీ దొరకలేదు. కాకపోతే ఇంకా ఈ టిఫిన్ బండి కనిపించింది, ఇంక ఇక్కడ ఆగి పక్కన ఎలాగో వెంటనే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక దోశ, ఆనియన్ దోశ ఒకటి ఆర్డర్ చెప్పా. అది వచ్చాక తినేసి స్టార్ట్ అయిపోతా. ఎందుకో విజయవాడలో మెక్డీ ఉంటుంది కదా, మెక్డీలో ఆగాలని ఉంది నాకు. అంటే మెక్డీలో కోక్కి ఫ్యాన్ అనమాట నేను. సో మ్యాక్స్ విజయవాడ వెళ్ళి మీ విజయవాడలో మెక్డీలో ఏదో ఒకటి తినేసి స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ ఉంటుంది. ఇందాక ఒక టోల్ గేట్ దగ్గర అదేంది పంతంగి టోల్ గేట్ అని ఏదో చెప్పా కదా, పంతంగి టోల్ గేట్ అని ఒకటి చెప్పా కదా, అక్కడ ఒకసారి ఆగా. మళ్ళీ సెకండ్ స్టాప్ ఇది తినడానికి ఆగా. నెక్స్ట్ స్టాప్ విజయవాడ. జస్ట్ ఇంకా విజయవాడ వరకు కూడా రీచ్ అవ్వలేదు. విజయవాడ ఇంకొక 80-70 kilometers ఉంటుంది. మన బండిలో ట్యాంక్ ఎంటీ అయిపోయింది, అంటే రిజర్వ్ వచ్చిందనమాట. రిజర్వ్ వచ్చాక ఒక 20-30 kilometers వచ్చా. ఇంకా అంతకు మించి రిస్క్ చేయడం అనవసరం అని చెప్పి పక్కన బంక్ కనిపిస్తే కొట్టించా. దగ్గర 11 liters పట్టింది, అంటే 1 liter మిగిలింది అంతే. మైలేజ్ ఎంత అవుతుందో కూడా అర్థం అట్లా. నిన్న నైట్ ఫుల్ ట్యాంక్ చేయించా, అంటే మళ్ళీ ఎలాగో ఈరోజు బయలుదేరుతాం కదా అని చెప్పి నిన్న నైట్ ఫుల్ ట్యాంక్ చేయించా. ఇక్కడ జస్ట్ ఈ బంక్లో ఇందాకే కొట్టించా. 1100 చేంజ్ అలా పట్టింది. ఇది పరిస్థితి. 10 liters దగ్గర 280 kilometers వచ్చాం. 10 divided by 280 వేసుకుంటే మైలేజ్ అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా విజయవాడ వెళ్ళిపోవాలి. ఎట్లైనా పెట్రోల్ కోసం కూడా ఆగాం కదా, ఓకే పక్కనే ఇంకా పెట్రోల్ బంక్లోనే ఎయిర్ కొట్టించేది ఉందన్నమాట. ఇంకా ఎయిర్ కూడా కొట్టించేస్తున్నాం, ఒకసారి చెక్ చేయించి. అంటే నిన్న కొట్టించలేదు, జస్ట్ ఎందుకైనా మంచిది కదా అని చెప్పి 2 typesలో ఒకసారి చెక్ చేయించి సరిపోకపోతే ఫిల్ చేయించుకుందాం, జస్ట్ ఒక సేఫ్టీకి అంతే.
వచ్చేదారిలో జస్ట్ మిస్, వర్షానికి బలైపోదును. కొద్దిగా తుప్పరపడింది, రోడ్ అంతా తడిచింది. షూస్ చూడండి ఎలా అయిపోయా. ప్రెసెంట్ అయితే విజయవాడ వచ్చాను. నా ఫేవరెట్ కోక్ ఇక్కడ. మంచిగా ఒక బర్గర్, ఒక ఫ్రైస్, ఒక కోక్ ఆర్డర్ పెట్టుకున్నా, తినేసి స్టార్ట్ అయిపోవడమే. విజయవాడ వచ్చేసరికి అంటే వచ్చి చాలాసేపు అయిందండి, ఒక హాఫ్ అన్ అవర్ కాదు, 15 minutes అవుతుంది. అలా ఆర్డర్ చూసుకుని వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వి బయటకు వచ్చేసరికి 9:40. జస్ట్ మిస్ కొంచెం ఉంటే వర్షానికి బుక్ అయిపోయామండి. అంటే లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు చూడండి, బెంగళూరులో వెళ్ళినప్పుడు కూడా ఫుల్ బీభత్సంగా తడిచిపోయా. మళ్ళీ అలాగే తడిచిపోతామో అనుకున్నా, కానీ ఈసారి బ్యాగ్ తడదు. ఎందుకంటే బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అదంతా, వాటర్ లోపలికి వెళ్ళదు. సో నేనైనా తడిచిపోతాను కదా, కానీ నేను బతికిపోయాను. ఈ మాత్రం కొంచెం ఒక్క డ్రాప్ కొట్టాను. ఇది బండికి ఈ చైన్ మీద పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది నా బండికి ఈ చైన్ ఇది. సో దీని మీద ఇలా నిలబెట్టాను. ఇప్పుడు దీన్ని ట్రైపాడ్లో వాడుతున్నారు. సో ఇప్పుడే గట్టిగా తినేసాం, ఫుల్గా నిండిపోయింది. విజయవాడలో కూడా వర్షం దంచి కొట్టింది. ఇక్కడ చూడండి, రోడ్లు చూస్తే అర్థమైపోద్ది. జస్ట్ మిస్, నేనైతే బుక్ అయిపోతున్నా. నేను వచ్చేసరికి ఇంకా అంటే కొద్దిగా తగ్గుతుంది. జస్ట్ ఏదో చిన్న చినుకులు తడిచా అంతే. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా రాజమండ్రి నుంచి ఇంకొక 20-25 km ఉంటుంది మా ఊరు అనపర్తి. సో అక్కడికి స్టార్ట్ అయిపోతాం. దగ్గర ఇక్కడే 1.5 hour ఆగా నేను. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఎప్పుడు దగ్గర 9:15కి అంతగా వచ్చా ఇక్కడికి మెక్డానల్డ్స్కి. 9:15 నుంచి 10:30 వరకు ఇక్కడే ఉన్నాం. సో ఇప్పుడే విజయవాడ దాటి ఒక 40-50 km వచ్చా. ఎందుకో తెలియదు కానీ బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటున్నా. ఏదో ఒక ఫోన్ వస్తుంది, డ్రైవింగ్లో ఉంటే కొంచెం సరిగ్గా వినిపించట్లేదు కదా, ఆగి మాట్లాడదాం అనుకుంటున్నా. అలా కూర్చొని పోతున్నా. ఈ పక్కగా ఎక్కి ఏదో డివైడర్ ఉంటే డివైడర్ మీదకి ఎక్కి ఇలా కూర్చొని ఫోన్ మాట్లాడే. ఇప్పుడే బండి అలా ఉంది. మంచిగా మరీ ఓవర్ స్పీడింగ్ కాదు, మరీ స్లోగా కాదు, ఒక 80, 90, 100 ఈ మూడింటి మధ్యలో మెయింటైన్ చేసుకుని అలా వెళ్తున్నా. మ్యాక్స్ ఇంటికి వెళ్ళేసరికి అయితే 2 అయిపోద్ది అనుకుంటున్నా. 1కి వెళ్తాం అనుకున్నాం, కాకపోతే 2 అయిపోతుంది కదా, అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే విజయవాడలో దగ్గర 1.5 hour ఉండిపోయాం. మరి ఇంకేం చేయలేం అది. అంతే, కొన్నిసార్లు అవుతుంది. 2కి వెళ్తాం, 2 o'clockకి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clockకి. ఒకటి ఎలా వెళ్తున్నాడంటే కూర్చున్నాను, నేను ఎగిరిపోయేలాగా ఉన్నాను ఆ గాలికి. 2 o'clockకి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వి పడుకుండిపోయి మార్నింగ్ మళ్ళీ 7 o'clockకి స్టార్ట్ అయిపోవాలి వైజాగ్. అది రేపు ప్లాన్. ఇంక స్టార్ట్ అయిపోదాం. ఫోన్లు మాట్లాడాలి అన్నీ అయిపోయి ఇంకా కాసేపు ఎక్కువసేపు కూర్చున్నామంటే ఇంకా లేట్ అయిపోద్ది. సో ఇంకా లేట్ చేయకుండా రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి అనపర్తి వెళ్ళిపోతాం. మ్యాక్స్ ఈ దారిలో ఏం పెద్ద వ్లాగ్ చెయ్యను, ఎందుకంటే చీకట్లో చూపించడానికి కూడా పెద్ద ఏమి ఉండదు. సో డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఒకసారి దీని కలర్ చూడండి కిందన. నాకు చెప్పాను కదా కొంచెం వర్షం పడిందని చెప్పేసి, ఆ వర్షంలో చిన్న బురద పడింది అనమాట దీని మీద. బ్లూ కలర్లో దల్లా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఫైనల్లీ ఇంటికైతే వచ్చాము. టైం వచ్చేసి అరౌండ్ 1:30, 2 దాటేసింది. మొత్తం ఓపిక అయిపోయింది. ఇంకా ప్రెసెంట్ అయితే అస్సలు ఓపిక లేదు. మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి కదా, కొంచెం సేపు అయినా పడుకోవాలి. ఇంకా పడుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. ఈసారి నుంచి పక్కా మీకు అవెంజర్ ఎక్కువ కనిపించదని చెప్పాను కదా ఇందాక. ఎందుకు అనేది ఈ బ్లాగ్ వచ్చే టైంకి మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆల్రెడీ అర్థమైపోద్ది. సో ఇకపై వ్లాగ్స్ మరీ రేర్గా రావు, వస్తుంటాయి. ఇంత తక్కువ రావు, వస్తుంటాయి ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.